అమెరికా అండ ఇచ్చి భారతదేశం మీదకి యుద్ధానికి పాకిస్తాన్ ఎగదోస్తుందా? గతంలో ఎన్నో సంవత్సరాలు చేసింది, ఎన్నో దశాబ్దాలు చేసింది. గతంలో జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా అటు కార్గిల్ యుద్ధం నుంచి అంతకుముందు జరిగినటువంటి బంగ్లాదేశ్ వార్ దగ్గర నుంచి అంతకుముందు జరిగినటువంటి అనేక ఇష్యూస్కి వెనకాల ఉన్నది అమెరికానే. అయితే ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా అండున్నా సరే భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతూనే వచ్చింది. పరోక్ష యుద్ధం ఏదైతే తీవ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించి ఇక్కడ దాడులకు పాల్పడి ఇక్కడ అరాచకాలు చేసి ఇక్కడ అన్యాయాలు చేసి దానికి భారత్ రిటాలియేషన్ చేసినటువంటిది మాత్రం మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ రిటాలియేషన్స్ కూడా ఉండేవి కావు. సైన్యం కూడా చెప్పారు కదా, ముంబై ఇష్యూ అప్పుడు వెళ్తాం యుద్ధానికంటే వద్దని చెప్పారు అన్నటువంటిది. అదే మోడీ ఉన్నప్పుడు లేకపోతే వాజ్పేయి ఉన్నప్పుడు అయితే కనుక అటాక్ చేయమని చెప్తున్నారు. అదే ఇదప్పుడైతే ఉండదు. ఇప్పుడు తాజాగా భారత్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి అమెరికా ఏమన్నా పాకిస్తాన్ ద్వారా యుద్ధ తంత్రం ఏమైనా నడుపుతుంది. ఎందుకంటే C-17 గ్లోబ్ స్టార్ అంటుంటారు. అది అతిపెద్దదైనటువంటి యుద్ధ పరికరాలను తీసుకొచ్చేటటువంటి విమానం నూర్ఖాన్ బేస్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఉండేటటువంటి ప్రదేశంలో బేస్, మొన్ననే మనం దానికి సంబంధించినటువంటి మెయిన్ గ్రౌండ్ పార్ట్ని దెబ్బకొట్టాం. చాలా రోజుల పాటు పనిచేయలేదు. మళ్ళీ అమెరికా సహకారంతో దాన్ని ఎయిర్ స్ట్రిప్ని సరి చేసుకుంది. ఇప్పుడు అక్కడ దిగింది అంటే అది చెక్ చేసుకోవడానికా, లేకపోతే కనుక భారత్కి వ్యతిరేకంగా ఏమన్నా ఆయుధాలు ఇవ్వడానికా, రెచ్చగొట్టడానికా ఏంటనేది చూడాల్సి ఉంది. మన నిఘా వర్గాలు వెయిట్ చేస్తుంటే దాని మీద.